కలుగును గాక. ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరి మధ్యలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? బాగున్నారా? నాకేం సమాధానం రాదు. ఓకే. సో ఇప్పుడు మీరంతా కూడా నేను మాట్లాడే మాటలు వింటున్నారు కదా. మీరు వినాలంటే నేను మాట్లాడాలి. నేను అలా మాట్లాడాలి అంటే నేనేం మాట్లాడాలో ముందుగా నా లోపల, నా మనసులో లేకపోతే నా మైండ్లో ఆ మాటలు ముందు అవి జనరేట్ అవ్వాలి. సో అంటే మాటలు అలా జనరేట్ అవ్వాలంటే నేను ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఏం మాట్లాడాలని ఆలోచన కలిగి ఉండాలి. అయితే ఆ ఆలోచన మూలంగా నా మాటలు అనేవి బయటకు వస్తాయి కదా. దీనికి అందరూ ఒప్పుకుంటారు కదా ఇక్కడ వరకు. ఓకే. సో అన్ని ఆలోచనలు నా లోపల ఉండేటువంటి జ్ఞానాన్ని బట్టే పుడతాయా, లేకపోతే నాలో ఉండేటువంటి బుద్ధిని బట్టే నా ఆలోచనలు పుడతాయా? పుట్టవు. కొన్ని ఆలోచనలు బయట వాళ్ళ ప్రేరేపణల గురించి కూడా పుట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్నిసార్లు పక్కవారి మాటలను బట్టి కూడా మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అయితే పక్కవారి మాటలను బట్టి వచ్చేటువంటి ఆలోచనలు మరి 100% మరి సరైనవిగా ఉంటాయా? ఉండవు. సో మనం వినేటువంటి మాటలు మరి మన హృదయాన్ని ప్రభావితం చేస్తాయి. ఆ ప్రభావం మంచి ప్రభావం కావచ్చు, ఆ ప్రభావం చెడ్డ ప్రభావం కావచ్చు, లేదా ఆ ప్రభావం మనల్ని నాశనానికి కూడా నడిపించవచ్చు. అయితే మనం మంచిగా ఉండాలా, లేదా మన ప్రవర్తన లేకపోతే మన మీద ఆ ఇతరులు చూపించేటువంటి ప్రభావం మనల్ని నాశనానికి నడిపించాలా లేదా మంచితనానికి నడిపించాలనేటువంటి నిర్ణయం మాత్రం ఎప్పుడు కూడా మన మీద ఆధారపడి ఉంటుంది కదా. ఇంతవరకు ఓకే కదా? ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో ఉందా? ఓకే. సో ఇది ఎందుకు ఇంతవరకు చెప్పానంటే ఇది బేస్ అనమాట. దీని నుంచి మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆలోచన అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆలోచన బట్టి మనం తీసుకునే నిర్ణయం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకసారి రివిజన్ చేసుకుందాం. రివిజన్ గుర్తుందా? ఏం చెప్పుకుంటూ వస్తున్నాను నేను? ఒక అంశాన్ని గురించి గడిచిన ఐ థింక్ 3 సార్లు లాస్ట్ 3 టైమ్స్ నుంచి ఒకే అంశాన్ని గురించి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఒక వచనాన్ని తీసుకుని ఆ వచనంలో కేవలం ఒక పార్ట్ కూడా కాదు, 1/3 తీసుకుని, అంటే 3వ భాగాన్ని మాత్రమే తీసుకుని దాని గురించి మరి ఇప్పటి వరకు 3 మెసేజెస్ మనం విన్నాం. ఎవరైనా కనీసం టైటిల్స్ చెప్తారా? టైటిల్స్ కూడా గుర్తులేదు ఎవరికి? పాపం. ఓకే, పాపం గురించి చెప్పాను. ఆ పాపం గురించి 3 words చెప్పాను నేను. పాపం అంటే ఏంటి నీకు తెలిసిన నువ్వు చెప్పకు. సరే, పాపం అంటే ఏంటి అనేది మనం చూసాం ఫస్ట్ అది. తర్వాత పాపం యొక్క ప్రభావం. ఓకే, పాపం యొక్క ప్రభావము, పాపం యొక్క పర్యవసానము మనం చూసాం. ఆ తర్వాత లాస్ట్ టైం చెప్పినటువంటి మెసేజ్లో పాపము మనల్ని వెలివేయబడినటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్తుంది అని మనము చూసుకున్నాం. ఒకసారి మరలా రివిజన్ చేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అక్కడ ఏమంటుందంటే, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేస్తాడు అని యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. అందులో పాపము అనేటువంటి దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మనల్ని ఒప్పిస్తాడు అనే దాంట్లో 3 పార్ట్స్ మనం చూసాం. అందులో మొదటి పార్ట్ పాపము అనగా ఏంటి అంటే, పాపం అనగా సింపుల్గా చెప్పాలంటే బైబిల్ మనకి ఏం చెప్తుంది? ఆజ్ఞాతిక్రమమే పాపం అని చెప్తుంది. అంటే దేవుడు చెప్పినట్లు చేయకపోవడం పాపమే, దేవుడు చెయ్యొద్దని చెప్పింది చేయడం కూడా పాపమే, మేలైనది చేయడం తెలిసి కూడా అలా చేయకపోవడము పాపమే అనేటువంటి మరి విషయాన్ని మరి మనము మొదటి పార్ట్గా మనం చూసాం. అందులో 3 ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. అయితే 3 ఎగ్జాంపుల్ గురించి అంత స్ట్రెస్ చేయలేదు, కానీ 2 ఎగ్జాంపుల్స్ గురించి మాత్రం ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు యొక్క ఉదాహరణ మనం తీసుకుని దేవుడు చెప్పినట్లు చేయకపోవడం వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది మనం చూసాం. అందులో మరి సౌలు దేవుడు చెప్పినట్టు సౌలు చేయకపోవడం వల్ల దేవుడు పశ్చాత్తాపడేలాగా సౌలు చేశాడు. అలాగే దేవుడి నుంచి సౌలు వెనక్కి తీసేవాడిగా అయిపోయాడు. దేవుని దృష్టికి కీడు చేశాడు. మరి దేవుని ముందు మూర్ఖతను కనపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని చేత తృణీకరించబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే 2వ ఉదాహరణ, దేవుడు చెయ్యొద్దు అని చెప్పింది చేయడం ద్వారా ఏం జరిగింది ఆకాను జీవితంలో మనం చూసాం.
అందులో మరి దేవుని యొక్క కోపం వచ్చిందని, దేవునికి కోపాన్ని తీసుకొచ్చే వారంగా మనం అయిపోతామని, మన చుట్టూ ఉన్నటువంటి వారికి మనం నష్టం కలుగజేసేటువంటి వారంగా ఉంటామని, దేవుని సన్నిధి మరి మన నుంచి దూరం అయిపోతుందని, అలాగే మనకున్నదంతా కూడా సమస్తాన్ని కూడా కోల్పోయేటువంటి వారంగా మనం ఉంటామని, మరి ఈ విషయాన్ని కూడా ఫస్ట్ పార్ట్లో మనం చూసాం, పాపం అంటే ఏంటనేది. రెండవది పాపం యొక్క పర్యవసానం. ఈ పాపము మరి మనలో ఒక తీవ్రమైనటువంటి మార్పును తీసుకుని వచ్చి దేవుడు కోరుకున్నటువంటి స్వభావము మనలో లేకపోతే దేవుడు కోరుకున్నటువంటి స్వభావానికి పూర్తిగా వ్యతిరేక దిశలో మనము పూర్తిగా వ్యతిరేకంగా మనం ప్రవర్తించి చివరికి భ్రష్టత్వంలోనికి మనం వెళ్ళిపోతాము అనేటువంటి విషయాన్ని కూడా మరి రెండవ భాగంలో మనం చూసాం. దేవుని యొక్క మరి ఈ భ్రష్టత్వము 3 స్టేజెస్గా ఉంటుందని, దేవుని యొక్క అధికారాన్ని మనం తృణీకరిస్తాము, నీచ స్వభావానికి మనం వెళ్ళిపోతాము, ఆ తర్వాత పూర్తిగా చెడిపోయినటువంటి స్థితిలోనికి భ్రష్టత్వంలోనికి మనం వెళ్ళిపోతాము అనేది మరి మనం నేర్చుకున్నాము ఏలీ కుమారుల ఉదాహరణ ద్వారా. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ భాగంలో ఈ విషయాలను మనం నేర్చుకున్నాం. ఏలీ కుమారులు మరి దేవుని సన్నిధిలోనే దేవుని యాజకులుగా వారు ఉన్నారు, కానీ వారు దేవుని ఎరగనటువంటి వారుగా ఉన్నారు, దేవుని అధికారాన్ని వారు తృణీకరించారు. రెండవది వారు మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు, దురాశపరులుగా వారు ఉన్నారు. మూడవది దేవుని ఎదుట వారు గొప్ప పాపం చేసినటువంటి వారుగా ఉన్నారని, మరి బలి చేత కానీ నైవేద్యము చేత కానీ వారు చేసినటువంటి పాపానికి మరి ప్రాయశ్చిత్తం అనేది ఎంతమాత్రం లేదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరి సమూయేలు గ్రంథంలో రాయించడము అనే విషయాన్ని కూడా మరి మనం చూసి ఉన్నాం. ఇది రెండవ పార్ట్, పాపం యొక్క పర్యవసానం. మూడవ పార్ట్లో పాపము దేవుని నుంచి మనల్ని వెలివేయబడినటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకుని వెళ్తుంది అనేటువంటి దాని గురించి మనం ధ్యానం చేస్తూ కయ్యను యొక్క ఉదాహరణ మనం చూసాం. కయ్యను మరి దేవుని ఎదుట పాపం చేయడం ద్వారా మరి ఆయన దేవుని సన్నిధిలో నుంచి మరి వెళ్ళగొట్టబడ్డాడు. పాపము ద్వారా వచ్చేటువంటి భ్రష్టత్వం ఏదైతే ఉందో, పాపం ద్వారా వచ్చేటువంటి మరి ఆ యొక్క మూర్ఖ స్వభావం ఏదైతే ఉందో, అది చివరికి దేవుని సన్నిధిలో నుంచి మనల్ని వెళ్ళగొట్టబడేటువంటి స్థితిలోనికి మనం నడిపిస్తుందని కయ్యను యొక్క ఉదాహరణ మనం చూస్తూ, దేవుని మాటను కయ్యని ఎంతమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు, లేదా మరి దేవుని యొక్క శిక్షణ సైతము మరి కయ్యని ఏం చేశాడు, క్వశ్చన్ చేశాడు. నా దోష శిక్ష నేను భరించినంత గొప్పది అంటే, నువ్వు నాకు చాలా గొప్ప శిక్ష చేసేసావు, నేను దీన్ని భరించలేకపోతున్నాను కాదు, కానీ నేను చేసినటువంటి పాపానికి నువ్వు ఎంత గొప్ప శిక్ష వేస్తావా, అసలు నీకు ఏమైనా బుద్ధి ఉందా అన్నట్లుగా మరి కయ్యను మాట్లాడినట్లుగా మరి మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే దేవుని భ్రష్టత్వము ద్వారా ఈ దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడేటువంటి స్థితిలోనికి మనిషి వెళ్ళిపోతాడో, తాను పొందుకున్నటువంటి శిక్ష తనకి చాలా అన్యాయంగా కనిపిస్తుంది. దేవుని యొక్క న్యాయయుక్తమైనటువంటి తీర్పును గౌరవించినటువంటి స్థితిలో, ఒక గర్వపు స్థితిలోనికి, బండబారిపోయినటువంటి స్థితిలోనికి, ఒక మొండి స్థితిలోనికి మరి మనిషి వెళ్ళిపోతాడు అని ఇక్కడ వరకు కూడా పాపాన్ని గురించి వివిధ దశలుగా మరి పాపం అంటే ఏంటి, పాపం ద్వారా వచ్చే పర్యవసానం ఏంటి, పాపం మనల్ని చివరికి ఎలాంటి స్థితిలోకి నడిపిస్తుంది, ఇవన్నీ కూడా మరి మనము నేర్చుకుంటూ పాపం యొక్క డెఫినేషన్ మనం ఏం చూసామంటే, నీతి మార్గం నుంచి తప్పిపోవటము లేదా తొలగిపోవటము, లేకపోతే గురిని లేకపోతే లక్ష్యాన్ని మనము తప్పిపోవటము. దేవుని యొక్క నూతన నిబంధన ప్రకారంగా చెప్పుకోవాలంటే దేవుని ధర్మశాస్త్రము ప్రకారము ధర్మశాస్త్రం నుంచి తప్పిపోవటము, లేకపోతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము ఉల్లంఘించటము అనేటువంటి మరి విషయాలు మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే పాపం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నామండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనము రైట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా? ఇక్కడైతే రైట్ సైడ్ వెళ్ళాలి, వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సరే, రైట్ సైడ్ వెళ్ళాల్సిన దగ్గర లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంటే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు తప్పేవారు మందా అవతల వాళ్ళదా? మందే తప్పు. పాపం కూడా అంతే. దేవుడు ఈ డైరెక్షన్ వెళ్ళమన్నప్పుడు ఆ డైరెక్షన్లోనే మనం వెళ్ళాలి, అలా కాకుండా వేరే డైరెక్షన్ మనం వెళ్ళామనుకో అదే పాపం అనమాట. అలాగే రెడ్ సిగ్నల్ పడినప్పుడు మరి మనం క్రాస్ చేసి ముందుకు వెళ్తామా? వెళ్ళాం. ఎందుకంటే వెళ్తే ఏమవుతుంది? ఫైన్ వస్తుంది, యాక్సిడెంట్ అవుతాయి. సో ఇదే పాపం అనమాట. సో పాపం అంటే పెద్దగా మనం బుర్రల బద్ద కొట్టుకోవాల్సింది ఏం లేదు. పాపం అంటే ఏంటంటే, మనం ఏదైతే దేవుడు చేయమని చెప్పాడో దాన్ని చెయ్యకపోవటమే మరి పాపము. కాబట్టి సింపుల్గా చెప్పుకోవాలంటే మరి పాపము అనేది ఏంటి అంటే, దేవుడు చెప్పినటువంటి మాటకి విధేయత చూపించలేకపోవటం. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఇంతకుముందు మీకు చెప్పాను కదా, మన ఆలోచనలు అన్నీ కూడా మరి మన యొక్క హృదయంలో మనం పుడతాయి. కాబట్టి దేవుడు మాటలు మనం వింటూ ఉన్నాం. దేవుడు మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మన హృదయాల్లో ఎలాంటి ఆలోచనలు పుడుతున్నాయి, అవి మనల్ని పాపము చెయ్యొద్దు అని దేవుడు పదే పదే మనకి తెలియచేస్తూ ఉన్నప్పుడు, ఆ మాటలు వింటూ కూడా మనం పాపం చేస్తున్నామంటే అర్థం ఏంటి? దేవుని మాటలకు మనం ఎంత మాత్రం కూడా
విలువను ఇవ్వట్లేదు. మనిషి మరి ఆది కాలం నుంచి కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది. ఇక్కడే మొట్టమొదటిగా దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆజ్ఞల గురించి మనం చూసినప్పుడు ఆది కాండము 2వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 2వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి మీ బైబిల్లో గమనించండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. ద ఫస్ట్ కమాండ్, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నువ్వు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినొద్దు అని దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు. నువ్వు తింటే ఖచ్చితంగా చచ్చిపోతావు. మొట్టమొదటి ఆజ్ఞ నువ్వు తినొద్దు. కాబట్టి పాపము అంటే దేవుడు చెప్పినట్లు చేయకపోవడమే. దేవుడు తినొద్దు అని ఎందుకు అన్నాడు అనే దాని గురించి మనం బుర్రలు బద్దలు కొట్టుకోవడం కంటే కూడా దేవుడు వద్దు అన్నది అది వద్దు అంతే. దేవుడు చెయ్యొద్దు అని అంటే దాన్ని మనము చేయకూడదు. అంతేగాని దేవుడు ఎందుకు చేయొద్దు అన్నాడు, దీనికి కారణం ఏంటి, ఈ చెట్టును అసలు దేవుడు ఎందుకు సృష్టించాలి, దీనికి కారణం ఏంటి, దీని గురించి మనము ఆలోచించి దీని గురించి మనము ఊహాగానాలు చేయడం వల్ల మనకి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. కాబట్టి ఇది దేవుడు చెయ్యొద్దు అన్నాడు కాబట్టి దాన్ని మనం చేయకుండా ఆగిపోవాలి అంతే. కాబట్టి దేవుడు ఆ పండును తినొద్దన్నాడు. ఆ పండును ఎందుకు తినొద్దన్నాడు, దాని దగ్గరికి వెళ్తే దాన్ని తీసుకుంటే దాన్ని తింటే ఏమవుతుంది అనేటువంటి మరి ఆ యొక్క కోరిక హవ్వని ప్రేరేపించి మరి ఆ యొక్క లేకపోతే ఆ యొక్క ఆశ తనలో పుట్టి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విధిని లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి గురిని మరి ఆదాము అవ్వలు మరి తప్పిపోయారు. కాబట్టి దేవుని యొక్క ధర్మాన్ని వారు ఏం చేశారు, ఉల్లంఘించారు. దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరారు. ఒక చిన్న పండు కోసం మరి దేవుడు అంత గొప్ప శిక్ష వాళ్ళకి విధించాలా అనేటువంటి ఆలోచన కనుక ఒకవేళ మీకు వస్తే మీరు కూడా కయ్యంలాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మరి వాళ్ళు పండు తినడం తినకపోవడం సమస్య కాదు, వాళ్ళు దేవుని మాటను వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుని యొక్క మాటను మనము దేవుని యొక్క మరి మాటకు మనం అవిధేయత చూపించడం అనేది ఎక్కడ ప్రారంభమైంది, హృదయంలో ప్రారంభమైంది. మొట్టమొదటిగా ఆ పాపం అనేది మరి హృదయంలో నుంచి అది ప్రారంభమై అది మరి ఆ క్రియల రూపంగా అది బయటకు వచ్చింది. కాబట్టి ఆలోచనలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని మాట కంటే అంటే దేవుని యొక్క వాక్యము కంటే కూడా మన ఆలోచన ఎంత మాత్రం కూడా గొప్పది కానే కాదు. లేదా మనము దేవుని కంటే ఎంత మాత్రం కూడా గొప్ప వరము కాదు. దేవుని పోలికలో మరి మనకంటూ ఒక స్వంత చిత్తం కలిగి లేకపోతే మనకి ఒక ఫ్రీ విల్ కలిగి జీవించడానికి మనము నిర్మించబడ్డాము. కానీ మన ఫ్రీ విల్ మన సొంత చిత్తం ఏదైతే ఉందో అది దేవుని మాటను ఉల్లంఘించడానికి దేవుడు ఎంత మాత్రం మనకి ఇవ్వలేదు. దేవుని యొక్క మాటను దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపించడానికి దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. కానీ దేవుని యొక్క మాటను ఉల్లంఘించి మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి దేవుడు మనకి ఫ్రీ విల్ ఇవ్వలేదు. అంతేగాని దేవుడు నాకు ఫ్రీ విల్ ఇచ్చాడు కదా, నేను ఎలా పడితే అలా బ్రతుకుతాను అని గనక మనం ఆలోచన చేస్తే దేవుడు మనలో ఏర్పాటు చేసినటువంటి ఆయన పోలికకు మనం ఏం తీసుకొని వస్తున్నాం, అవమానాన్ని. లేకపోతే మరి దేవుడు మనలో ఏర్పాటు చేసినటువంటి తన యొక్క పోలికను మనము అగౌరవపరుస్తూ ఉన్నాం అనే విషయాన్ని మనము అందరము కూడా మరి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆది మానవుడు లేకపోతే ఆదాము అవ్వలు ఈ విషయంలో మరి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇప్పటికీ కూడా మనమందరము కూడా ఈ విషయంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాము. దేవుని పట్ల మన అవిధేయతను, దేవుని పట్ల మన యొక్క లోబడినటువంటి తత్వాన్ని మనము ఇంకా 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 కూడా మనము చూపిస్తూనే ఉన్నాం. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఇలా రాస్తూ ఉంటాడు. మొదటి వచనం వరకే మనం చదివినట్లయితే లేకపోతే మొదటి భాగాన్ని మాత్రమే మనం చదివినట్లయితే అక్కడ పౌలు ఇలా అంటాడు, ఒక్క మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అనేటువంటి మాట పౌలు అక్కడ రాస్తూ ఉంటాడు. కాబట్టి ఆదాము అవ్వలు చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను దేవుని యొక్క మరి మాటను వారు మీరినటువంటి కారణాన్ని బట్టి ఏం జరిగిందంటే మానవుడు దేవుని యొక్క పోలికను కోల్పోయాడు. దేవుడు ఏదైతే పనిని మానవుని కొరకు పెట్టాడో ఆ పని ప్రయాసగా మారిపోయింది. దేవుని యొక్క మాట
ఆనందానికి బదులు భయాన్ని పుట్టించడం అనేది ప్రారంభమై, మరి దేవుడు ఆదామవులను పిలుస్తూ ఉన్నప్పుడు వారు దేవుని ఎదుటికి రావడానికి బదులుగా వారు ఏమవుతున్నారు? దేవుని నుంచి దూరంగా వారు పారిపోతూ ఉన్నారు. వాళ్ళలో ఉండేటువంటి ఆ యొక్క నిర్దోషత్వము, లేకపోతే పసిపిల్లల హృదయం ఏదైతే ఉందో అది పోయి వారికి సిగ్గు తెలియడం ప్రారంభించింది. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఆధిక్యత, దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆధిపత్యము, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి అధికారము అన్నీ పోగొట్టుకుని అన్నీ కూడా మరి పోగొట్టుకున్నటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. ఎందుకంటే కేవలము దేవుని యొక్క మాటకు లోబడినటువంటి ఒకే ఒక్క కారణాన్ని బట్టి. ఈ రోజు కూడా మరి ఆ రోజు మనిషిని ప్రేరేపించినటువంటి అదే స్వరం, ఏ స్వరం అయితే మనిషిని పాపము చేయడానికి ప్రేరేపించిందో అదే స్వరము ఈ రోజుకి కూడా మనిషిని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తూనే ఉంది. దేవుని వాక్యం అనేటువంటి సత్యాన్ని వక్రీకరించి, దేవుని మాట అనేటువంటి మనిషిని అది మోసంగా మార్చేసి మరి మనిషిని మోసం చేస్తూనే ఉంది. అందుకే మానవుడు ఇంకా 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 కూడా దేవుని మాటకు లోబడ్డానికి బదులుగా పాపంలో పడిపోతూనే ఉన్నాడు, పాపంలో కొనసాగుతూనే ఉన్నాడు. ఈ కథ మనకందరికీ తెలుసు. ఆది కాండంలో జరిగినటువంటి కథ. ఆ పాము వచ్చింది, అవతో మాట్లాడింది, పండు కోసుకున్నారు, తిన్నారు, ఇదంతా కూడా తెలుసు కదా. ఈ నరేషన్ మీకు తెలుసు కాబట్టి ఈ నరేషన్ దృష్టిలోనే ఉంచుకోండి. ఇలాంటిదే ఇంకొక నరేషన్ మీకు ఇస్తాను. అంటే మనిషిలోనికి పాపం ఎలా ప్రవేశించింది అనే 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 నరేషన్, లేకపోతే శత్రువు తన మాటలతో మనిషిని ఎలా మోసం చేస్తాడు అనేటువంటి ఆది కాండాన్ని బేస్ చేసుకున్నటువంటి నరేషన్, ఇంకొక నరేషన్ మీకు ఇస్తాను. మీకు అందరికీ కూడా జాన్ బెన్నెన్ గారు తెలుసని నేను అనుకుంటున్నాను. బైబిల్ తర్వాత అంత ఎక్కువగా అమ్ముడయ్యేటువంటి పుస్తకం క్రైస్తవ సాహిత్యంలో ఏదైనా ఉందంటే యాత్రికుని ప్రయాణం. ఆ పుస్తకాన్ని రాసినటువంటి వ్యక్తి జాన్ బనియన్ అనమాట. యోహాను గారు, యేసు ప్రభువు శిష్యుడు అయినటువంటి యోహాను ఎలాగైతే పద్మాసు చెరలో ఉండి ప్రకటన గ్రంథాన్ని దర్శనపూర్వకంగా చూసి రాశారో, అలాగే జాన్ బనియన్ గారు ఆయన సువార్త ప్రకటన చేస్తున్నందుకు మరి ఆయన జైల్లో పెడతారు. చరిత్ర చెప్పట్లేదు, కేవలం సింపుల్గా చెప్తాను. ఆయన జైల్లో పెడతారు. జైల్లో పెట్టినప్పుడు ఆ జైల్లో ఈయన ఉన్నప్పుడు దర్శన రీతిగా ఈయన చూసినటువంటి విషయాలని 2 పుస్తకాలుగా ఆయన రాశారు. అందులో మొదటి పుస్తకం యాత్రికుని ప్రయాణం. మనకందరికీ కూడా క్రైస్తవ ప్రపంచానికి చాలా బాగా తెలిసినటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణం. ఇంకొక పుస్తకాన్ని కూడా రాశారు, అదే పరిశుద్ధ పోరాటం. ఈ పరిశుద్ధ పోరాటంలో మరి ఆయన చాలా చక్కగా ఆది కాండంలో జరిగినటువంటి సంఘటనని మరొక కోణంలో ఆయన చూపిస్తారనమాట. నరేషన్ అదే, ఏ మాత్రం కూడా మారదు. కానీ అక్కడ మనకి కొన్ని కొత్త క్యారెక్టర్స్ కాదు, ఉన్న క్యారెక్టర్సే కొత్తగా ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. సో అది ఇప్పుడు మరి మీకు నేను తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక్క నిమిషం టైం ఉంది నాకు. ఓకే, సో దేవుడు ఎల్ షద్దాయ్ అనేటువంటి దేవుడు, అంటే మీరు కథలో చెప్తున్నాను కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా వినండి. ఎల్ షద్దాయ్ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తన స్వరూపంలో తన పోలికగా ఒక మానవ పట్టణాన్ని నిర్మిస్తాడు. ఈ మానవ పట్టణం పేరు మానవ ఆత్మ. ఈ మానవ ఆత్మని మరి శత్రువు చూస్తున్నప్పుడు ఈ పట్టణము చాలా అందంగా కనిపిస్తుంది, ఈ పట్టణము చాలా సౌందర్యంగా కనిపిస్తుంది. ఈ పట్టణంలో మరి ఈ పట్టణం ఎలా ఉంటుందంటే విశ్వానికి, సృష్టికి ఒక రత్నం లాగా ఈ పట్టణం ఉంది. మహారాజు అయినటువంటి షద్దాయ్ తన ఆనందం కోసం ఈ నగరాన్ని ఆయన నిర్మించారు. ఆ నగరానికి ఉండేటువంటి కోట గోడలు ఎప్పటికీ కూడా మరి అవి ఛేదించలేనివి. దాని ద్వారాలు ముత్యాలతో మెరుస్తూ ఉన్నాయి. అది ఎల్ షద్దాయ్ యొక్క చట్టాల క్రింద మరి లార్డ్ ఇన్నోసెన్స్, అంటే మరి ఏమి అమాయకత్వము అనేటువంటి ఒక మరి ప్రభువు చేత అది పరిపాలించబడుతూ ఉంది. ఆ పట్టణానికి మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ పట్టణాన్ని సందేహాల దేశం నుంచి, అంటే డౌట్స్ అనేటువంటి దేశం నుంచి ఒక రాక్షసుడు చూస్తూ ఉన్నాడు. ఎలా అయినా సరే ఈ మానవ పట్టణాన్ని ఆయన తన రాజ్యంగా మరి మార్చుకోవాలని ఆ రాక్షసుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో వాడు ఏం చేస్తాడంటే మరి తన బలంతో దాడి చేస్తాడు ఆ మానవ పట్టణం మీద. అలా దాడి చేసినప్పుడు మరి అలా దాడి చేసినప్పుడు ఈ పట్టణము, లేకపోతే ఈ పట్టణం ఉన్నటువంటి సైనికులు దాన్ని రెసిస్ట్ చేస్తారు, దాన్ని వ్యతిరేకిస్తారు, పోరాడతారు. కాబట్టి బలవంతంగా ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవడము ఆ రాక్షసుడికి సాధ్యం కాదు. కాబట్టి ఆయుధాలతో పనవట్లేదని చెప్పి ఈసారి తన యొక్క పద్ధతిని మార్చుకుంటాడు. పద్ధతిని మార్చుకుని చాలా
మంచిగా మధురంగా తేనె పూసినటువంటి కత్తిలాగా మాట్లాడేటువంటి చెడు సలహాలు ఇచ్చేటువంటి వాడిని ఆ పట్టణం దగ్గరికి పంపిస్తాడు. ఆ పట్టణానికి 5 గేట్స్ ఉంటాయి, 5 ద్వారాలు ఉంటాయి. ఈ 5 ద్వారాల గుండానే ఆ పట్టణంలోనికి ఎవరైనా సరే లోపలికి ప్రవేశించగలుగుతారు. ఆ గేట్స్ ఏంటంటే, 1 చెవి ద్వారం, 2 దృష్టి ద్వారం అంటే కన్ను, 3వది నోటి ద్వారం మాట, 4వది ముక్కు ద్వారం నాసికా ద్వారం, 5వది స్పర్శ. ఈ 5 గేట్స్ గుండా, ఈ 5 ద్వారాల గుండా మాత్రమే బయట నుంచి ఎవరైనా సరే లోపలికి ప్రవేశించగలుగుతారు, లేకపోతే ఆ పట్టణంలోనికి ప్రవేశించలేరు. సో ఈ రాక్షసుడు ఎప్పుడైతే ఈ చెడు సలహాలు ఇచ్చేటువంటి వాడిని ఆ చెవి ద్వారం దగ్గరికి పంపిస్తాడో, ఆ చెవి ద్వారం దగ్గరికి వచ్చి మరి ఆ చెవి ద్వారం దగ్గర తన యొక్క సందేశాన్ని వినిపిస్తూ ఉంటాడు అనమాట. ఈ చెవి ద్వారాన్ని ఎల్షద్దై రాజు ఎందుకు నిర్మించాడు అంటే, ఆ చెవి ద్వారం గుండా కేవలము మంచి, అలాగే మరి స్నేహము అనేటువంటి, సత్యము అనేటువంటి విషయాలు మాత్రమే ఆ చెవి ద్వారంలో నుంచి మానవ పట్టణంలోనికి ప్రవేశించాలని చెవి ద్వారాన్ని ఎల్షద్దై రాజు నిర్మించాడు. ఆ చెవి ద్వారం దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చారు? చెడు సలహాలు ఇచ్చేటువంటి వాడు వచ్చాడు. వాడు వచ్చి సలహాలు ఇస్తున్నాడు. ఏమని సలహాలు ఇస్తున్నాడంటే, ఎల్షద్దై రాజు, ఓ అందమైన మానవ పట్టణ వాసులారా, మీరు ఎందుకు ఇటువంటి బానిసత్వంలో మీ యొక్క రోజులు గడుపుతున్నారు అని మొట్టమొదటిగా ఒక క్వశ్చన్ వేశారు అనమాట. అప్పటి వరకు వాళ్ళకి బానిసత్వం అంటే ఏంటో తెలీదు. అప్పటి వరకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రశ్న వాళ్ళ ముందు వాడు వేసాడు, చెడు సలహాలు ఇచ్చేవాడు, మీరెందుకు బానిసత్వం ఉన్నారు అని ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడో, వెంటనే వాళ్ళలో ఒక కలవరం మొదలైంది. అదేంటి, ఇప్పటి వరకు మేము చాలా సంతోషంగా ఉన్నామే, చాలా ఆనందంగా జీవిస్తున్నామే, మేము బానిసత్వంలో ఉన్నామా అనేటువంటి ఒక మరి ప్రశ్న వారిలో మొదలైంది. ఎప్పుడైతే ఈ ప్రశ్న వారిలో మొదలైందో, వాడి మాటలు ఇంకా మరి బయట నుంచి అచ్చడిసాలు ఇచ్చేటువంటి వాడు మాట్లాడుతున్నాడు. మీరు బానిసత్వం ఉన్నారు, ఎందుకంటే ఎల్షద్దై రాజు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి పండును మీకు ఇవ్వలేదు. మీకు అన్నీ ఇచ్చేసాడు, కానీ ఆ శ్రేష్టమైనటువంటి పండును మాత్రము మీరు తినకుండా నిషేధించాడు. మీకు జ్ఞానం లేదు, మీరు తింటే మీకు జ్ఞానం వస్తుంది, మీరు దేవుడులా అయిపోతారు, కాబట్టి మీరు తనలా అవ్వకూడదని ఆ పండును మీకు నిషేధించాడు. మీకు స్వేచ్ఛ లేదు, ఆయన మీ స్వేచ్ఛను తీసేసుకున్నాడు, ఆయన చాలా ఈర్ష్యపరుడు అని చెప్పి ఆ యొక్క సందేశాన్ని వినిపిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు వినిపిస్తున్నాయో, చెవి ద్వారం దగ్గర కాపులో ఉన్నటువంటి కెప్టెన్ అంటాడు, ప్రజలారా మీరు ఈ మాటలు వినొద్దు, ఇవి మీకు నాశనాన్ని కలిగించేటువంటి మాటలు అని చెప్తాడు. కానీ ఆ కెప్టెన్ చెప్పినటువంటి మాటలు ఎవరు కూడా వినరు. వినకపోవడానికి కారణాన్ని బట్టి ఎప్పుడైతే కెప్టెన్ ప్రజల యొక్క ఆ యొక్క స్వభావాన్ని చూస్తాడో, ప్రజల్లో తిరుగుబాటు చూస్తాడో, తన యొక్క ఆయుధాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. అక్కడికక్కడే ఆ చెవి ద్వారానికి కాపలా కాసేటువంటి ఆ యొక్క కెప్టెన్ బలహీనుడైపోయి ఆ ప్రజలలో ఆ యొక్క గందరగోళం జరగడం చూసి చాలా కలవరపడిపోయి అక్కడికక్కడే బలహీనపడిపోయి కూలిపోతాడు. ఎప్పుడైతే ఈ కలవరం ప్రారంభం అవుతుందో, మరి పట్టణాన్ని పరిపాలిస్తున్న ప్రభువు వెంటనే అక్కడికి వస్తాడు. కానీ అప్పటికే ప్రజల్లో ఒక వ్యతిరేకత ప్రారంభమవుతుంది, వాళ్ళు తిరుగుబాటు ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే సున్నితత్వము లేకపోతే అమాయకత్వం అనేటువంటి ఆ ప్రభువు ఆ ప్రజల్లో జరుగుతున్నటువంటి కలవరాన్ని చూస్తాడో, అయ్యో ఈ ప్రజలు మరి ఇలా అయిపోయారే, ఒక్క మాట వీరిని ఎంతగా కలవరపరిచేసిందని చెప్పి మరి ఆ యొక్క కెప్టెన్ కూడా మరి పడిపోవడం చూసి ఇతనికి చాలా మరి బాధ కలిగి శక్తిహీనుడైపోయి అక్కడికక్కడే మరి కూలిపోయి చనిపోతాడు. ఎప్పుడైతే మరి ఇలాగా జరుగుతుందో, లార్డ్ ఇన్నోసెన్స్ కూడా చనిపోతాడో, మరి మానవాత్మ అనేది, లేకపోతే ఆ యొక్క పట్టణంలో ఉండేటువంటి పవిత్రత అనేది వెంటనే నాశనం అయిపోయింది. ఎప్పుడైతే నాశనం అయిపోయిందో, ఆ యొక్క పట్టణంలో కలవరం మొదలైందో, చెవి ద్వారాన్ని కాపలా కాసేటువంటి కెప్టెన్ చనిపోయాడో, లేకపోతే అక్కడ కూలిపోయి శక్తిహీనుడు అయిపోయాడో, చెవి ద్వారం అనేది బలహీనం అయిపోయింది. శత్రువుకు చాలా ఈజీ అయిపోయింది లోపలికి ప్రవేశించడానికి. వెంటనే ఆ రాక్షసుడు ఈ చెవి ద్వారం గుండా లోపలికి రావడానికి ప్రజలు తమంతట తామే అవకాశం ఇచ్చారు.
మరి మాట ప్రజలలో అంత కలవరాన్ని పుట్టించి చెవి ద్వారాన్ని బలహీనపరిచి తమలో అప్పటి వరకు ఉన్నటువంటి మరి ఎల్షద్దై రాజు పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని అనుమానంగా మార్చేసి వెంటనే తమలో ఒక బలహీనత మరి లేకపోతే ఒక అనుమానము, ఒక అయోమయమైన పరిస్థితి వారిలో కలిగి బలమైనటువంటి చెవి ద్వారాన్ని వారు కోల్పోయారు. శత్రువుకు చాలా ఈజీగా మరి లోపలికి ప్రవేశం దొరికింది. ఎప్పుడైతే శత్రువు లోపలికి ప్రవేశించాడో వెంటనే మరి ఆ యొక్క హృదయాన్ని అతడు స్వాధీనం చేసుకున్నాడు. అతడు హృదయాన్ని స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ మిగిలిన ద్వారాలన్నీ కూడా స్వాధీనం చేసేసుకున్నాడు. ఇక మీదట చెవి ద్వారం గుండా అసత్యాలు మాత్రమే లోపలికి వస్తాయి. ఇక మీదట కన్ను దేవుడు లేకపోతే ఎల్షద్దై రాజు ఉద్దేశించినటువంటి సంగతులు చూడడానికి మానేసి ఇక మీదట కేవలము బుద్ధిహీనమైనటువంటి కోరికలు లేకపోతే మోసాన్ని మాత్రమే అవి చూడడం ప్రారంభించాయి. అలాగే మిగిలిన మరి నోటి ద్వారము మరి దేవుని యొక్క ఆరాధన అనేటువంటి మాటలు పక్కన పెట్టేసి దుష్టునికి ఇష్టమైనటువంటి మాటలు మాట్లాడడం అది ప్రారంభించింది. ఇలాగిన ప్రతి ద్వారము కూడా మరి శత్రువు యొక్క హస్తాల్లోనికి అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ శత్రువు ఆ కోటని, ఆ హృదయం అనేటువంటి కోటను స్వాధీనం చేసుకుని దాన్ని తన సింహాసనంగా మార్చేసుకున్నాడు. అప్పటి వరకు మరి ఆ యొక్క పట్టణానికి మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి మరి ఫ్రీ విల్ని తన స్వాధీనంలోకి తీసేసుకుని మరి అతన్ని శిక్షించలేదు, కానీ అతనిని ఇప్పుడు మార్చేసి ఒక బలహీనమైనటువంటి సేవకుడిగా మార్చేసుకుని ఆ ఫ్రీ విల్ని ఆ శత్రువు తన స్వాధీనంలో పెట్టుకొని ఇంకా శత్రువుకి ఏదైతే ఇష్టమో ఫ్రీ విల్ కూడా లేకపోతే స్వచిత్తం కూడా మరి అదే జరిగించేలాగున అతను చేస్తున్నాడు. ఇలాగున మరి ఆ యొక్క మానవ పట్టణాల్లో ఉండేటువంటి ఎల్షద్దై రాజుకు సంబంధించిన జెండాలన్నీ కూడా తీసేసి దయ్యాల రాజుకు సంబంధించిన జెండాలు అక్కడ ఎగరేస్తూ ఆ పట్టణం అంతటిని కూడా మరి స్వాధీనం చేసుకున్నారు. ఒకప్పుడు గొప్పగా ఉన్న మానవ పట్టణము ఇప్పుడు పడిపోయింది. ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి ఆపద వల్ల కాదు, లోపల పుట్టినటువంటి కలవరం వల్ల. ఒక్క మాట ఏమైపోయింది, పట్టణం అంతా కూడా కూలిపోయింది. ఆదికాండంలో మనకు కనిపించింది. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసేటువంటి వస్తు మీద ఎప్పుడైతే అవ్వ దగ్గరికి శత్రువు వస్తాడో వాడు ఇదే అంటాడు, ఇది నిజమా, మీరు ఈ పండు తినకూడదంట కదా అని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అయిపోయింది, చాప్టర్ క్లోజ్. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి పూర్తి వ్యతిరేకంగా ఆ యొక్క స్వరం వినిపించేసరికి మరి అవ్వ దానికి ఆ మాటకు వినకుండా ఉండాల్సింది, కానీ ఆమె ఆ మాట విని ఆ వైపుకు లేకపోతే ఆ యొక్క మాట ద్వారా పాపాన్ని ఆమె కొని తెచ్చుకున్నట్లుగా మరి మనం చూస్తాం. అప్పుడు పాముల వచ్చినటువంటి అదే స్వరము ఇప్పుడు ఏ రీతికైనా రావచ్చు. ఒక అమ్మాయిలో రావచ్చు, ఒక స్నేహితుల్లో రావచ్చు, ఒక టీవీ ప్రోగ్రాంలో రావచ్చు, ఒక సినిమాలో రావచ్చు, ఒక పాటలో రావచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి ఏదో ఒక ఆకర్షణలాగా అది రావచ్చు. ఎలా వచ్చినా సరే అది ఎందుకు వస్తుందంటే మనల్ని మోసం చేయడానికి మాత్రమే వస్తుంది. మనల్ని దేవుని యొక్క మాటను బ్రేక్ చేసేలాగా మనం చేయడానికి అది మన దగ్గరికి ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది. కానీ ఆ మాటను విన్న మనము దేవుని మాటను మరి బ్రేక్ చేయాలా వద్దా అనేటువంటి నిర్ణయం మాత్రము మన మీదే ఆధారపడి ఉంటుంది. దేవుడు మనల్ని తనలా స్వేచ్ఛగా స్వతంత్రంగా చిరకాలము ఆయనను బట్టి ఆయన ద్వారా ఆయన కోసం బ్రతకాలని తయారు చేసుకున్నాడు. కానీ మన అవిధేయత, మన అపనమ్మకం, మరి తింటే చస్తావు అనేటువంటి దేవుని మాట లేకపోతే దేవుని యొక్క వాక్యం కంటే కూడా తింటే చావరు పైగా దేవుళ్ళ మారిపోతారు అనేటువంటి దుష్టుని మోసము లేకపోతే దుష్టుని యొక్క అసత్యము మనకి చాలా మధురంగా అనిపిస్తుంది కదా. దేవుని మాటలో ఉండేటువంటి జీవం కంటే కూడా దుష్టుని మాటలో ఉండేటువంటి మరణమే మనకు ముఖ్యం. దేవుని మాటలో ఉండేటువంటి ఆదరణ కంటే కూడా దుష్టుని మాట వల్ల కలిగే ఆందోళనే మనకి కావాలి. దేవుని మాట ద్వారా వచ్చేటువంటి పవిత్రత కంటే దుష్టుని మాట ద్వారా వచ్చేటువంటి అపవిత్రతని కోరుకుంటూ ఉంటాం. దేవుని మాట ఇచ్చేటువంటి తృప్తి కంటే దుష్టుని మాట తెచ్చేటువంటి కొరత మనకి చాలా ఇష్టం. దేవుని మాటపై ఉండేటువంటి నిరీక్షణ కంటే దుష్టుని మాట వల్ల కలిగే నిస్పృహ మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది. దేవుడు మరి ఎన్ని తరాలు మారినా, ఎంతమంది దేవుని సేవకులు చెప్పినా, దేవుడు మనతో ఎంత స్పష్టంగా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నా సరే ఈ సత్యం మనకి ఎప్పుడు కూడా నచ్చదు. దేవుని వైపు మలటానికి కానీ ఆయన మాట వినటానికి కానీ మనం ఎంత మాత్రం కూడా ఇష్టపడడానికి మనము ప్రయత్నం చేయం. కానీ దేవుడు మాత్రము ఆయన కరుణ సంపన్నుడు. ఆయన మనల్ని విడిచిపెట్టడానికి ఎంత మాత్రం కూడా
ఆయన ఇష్టపడనటువంటి దేవుడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమ మనల్ని దీనస్థితిలో అది మనల్ని విడిచిపెట్టలేనంత గొప్పది కనుక, ఆయన మన తండ్రి కనుక, మన సృష్టికర్త కనుక మన కోసము మనలాగా మనిషిగా మారి ఏ దేవుని మాట వినటంలో అయితే మనము ఫెయిల్ అయిపోతున్నామో దానిని చేసి చూపించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మరి పాపం గురించి మనం అనేక సార్లు దేవుడు మనకు వినిపింప చేస్తూనే ఉన్నాడు. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఒకటే, దేవుని మాటను మనము లక్ష్య పెట్టకపోవడం, దేవుని మాటకు మనము విధేయత చూపించకపోవడం, దేవుని యొక్క మాట ఆయన చెప్పింది చెప్పినట్లుగా మనము చేయకపోవడం. అది మనం చేయడంలో ఫెయిల్ అయిపోతున్నాం. కాబట్టే మరి ఈ రోజుకి కూడా మనల్ని దుష్టుడు ఏం చేస్తున్నాడు, మరి వాక్యాన్ని వక్రీకరించి మరి మన ఎదుటికి తీసుకుని వస్తూ దేవుని యొక్క మాటను ట్విస్ట్ చేసి మనకి బోధిస్తూ మనల్ని ఇంకా 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 మోసంలోనే వాడు ఉంచుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించినంత వరకు కూడా మనల్ని వాడు మోసంలో అలా బంధిస్తూనే తనతో పాటు నిత్య నాశనానికి తీసుకెళ్ళడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఒక పాట ఉంటుంది, ఆదాము నందు పోయే దేవుని మహత్యము అందులమై ఉంటిమి అజ్ఞానులమైతిమి, నాదు దేశునందు పొందితిమి వెలుగు, అధికమైన జ్ఞాన మహిమలసుగే యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో అనేటువంటి పాట హెబ్రోన్ పాట పుస్తకంలో ఉంటుంది. ఈ పాట నిజమే, ఆదాము ద్వారా దేవుని యొక్క మహత్యాన్ని మనం కోల్పోయాం. దేవుడు మనలో మనల్ని ఏ పోలికతో అయితే చూడాలనుకున్నాడో, ఏ పోలికలు అయితే మనం నిర్మించాడో ఆ పోలికను మనము కోల్పోయి దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క వెలుగును గుర్తించినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోయాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం అదే మాటను చూస్తాం కదా. ఒకసారి చూద్దాం, చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 'నిజమైన వెలుగు ఉండేది, అది లోకంలోనికి వస్తూ ప్రతి వారిని వెలిగించిందా? చదవండి అన్నమాట. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకోలేదు. చూసారా? అలాగే 5వ వచనం అనుకుంటా, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అనేటువంటి మాట కూడా మరి మనం చూస్తాం. అలాగే తమ క్రియలు బయలుపరచబడినట్లు వారు వెలుగు దగ్గరికి రారు అనేటువంటి మాట కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఈ లోకంలో దేవుని యొక్క వెలుగు ఉంది, కానీ ఆ వెలుగు దగ్గరికి వస్తే మనలో ఉండేటువంటి లోపాలు బయటపడతాయేమో అని చెప్పి ఆ వెలుగు దగ్గరికి రావడానికి మనము ఇష్టపడడానికి ఎంత మాత్రం కూడా మనము ప్రయత్నం చేయము. ఆ వెలుగుకి ఇంకా 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 దూరంగానే మనం పారిపోతాం. ఆదాము చేసినటువంటి పని అదే, ఆదాము చేసినటువంటి పొరపాటు అదే. ఆదాము మరి దేవుడు ఎప్పుడైతే ఆ తోటలోనికి వచ్చి మరి ఆదామును పిలుస్తున్నాడో, మరి దేవుడికి తెలీదా ఆదాము తప్పు చేశాడని? ఖచ్చితంగా తెలుసు. కానీ దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడు? ఫ్రీ విల్ ఇచ్చాడు, స్వచిత్తాన్ని ఇచ్చాడు. దేవుడు బలవంతంగా మనం ఆయన దగ్గరికి రావాలని ఎప్పుడు కోరుకోడు. మనంతట మనముగా, మన ఇష్టపూర్వకంగా, మన హృదయం అంతటితో దేవుని దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటాడు. కాబట్టి ఆదామా నీవెక్కడ అని మరి ఆ తోటలో మరి పిలిచాడు, కానీ డైరెక్ట్గా ఆదాముని బలవంతంగా పట్టుకుని తన దగ్గరికి లాక్కుని రాలేదు. ఈ యొక్క విషయాన్ని మరి మనం చాలా ఆలోచించాలి. దేవుని యొక్క మాటకి లోపడక పాప నైజంతో దేవునికి దూరంగా మనం పారిపోతూనే ఉన్నాం, దాక్కుంటూనే ఉన్నాం. కానీ దేవుడైతే తన ప్రేమతో మనల్ని మరలా తన దగ్గరికి రమ్మని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. తన యొక్క వాక్యం ద్వారా మనల్ని మరలా తన దగ్గరికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే ఆదాములాగా మరి మనము పారిపోతున్నామా? దేవుని యొక్క వెలుగు దగ్గరికి వచ్చి మన జీవితాన్ని సరిచేసుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? మనము దేవుని యొక్క మాటకు మరి మనము లోబడి మరి మనము జీవించడానికి మనం ఇష్టపడుతున్నామా? ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి మరి అవసరత ఎంతైనా కూడా మన జీవితాల్లో ఉంది. దేవుని యొక్క మాట మరి చాలా సూటిగా మరి మనకు వినిపించబడుతున్నప్పుడు మనందరి మీద కూడా దేవుని తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. పాల్ వాషర్ అనేటువంటి ఒక మంచి ప్రసంగికుడు ఆయన ఏమంటారంటే, ఈ పులిపిట్ దగ్గర నిలబడి వాక్యం చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా భయంతో వాక్యం చెప్పాలి. ఎందుకంటే దేవుని యొక్క సత్యం అనేది మాకు తెలిసి మేము ఆ విషయాన్ని మీకు చెప్పకపోతే దేవుడు ఆ యొక్క సత్యానికి మమ్మల్ని మరి ఆయన దాని గురించి మమ్మల్ని ప్రశ్నిస్తాడు.
ఒకవేళ ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిస్తున్నాడు అనేటువంటి విషయం మీకు తెలిసి ఆ సత్యానికి కనుక మీరు లోపడకపోతే మీరందరూ కూడా దేవుని ఎదుట నిలబడి ఆ వ్యక్తి చెప్పిన ప్రతి మాటకి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితిని దేవుడు మీ జీవితంలో తీసుకొస్తాడు. మీరు ఏది కోరుకుంటారు? దేవుడు మీకు సత్యాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దేవుడు తన సత్యాన్ని మీకు చాలా ప్రేమగా ఆయన ప్రకటింప చేస్తూ ఉన్నాడు. అలా దేవుని వాక్యం అనేటువంటి సత్యము మీకు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆ మాటను విని కూడా మీరు దాన్ని లక్ష్య పెట్టకుండా ఆదాము అవ్వల వలె లేకపోతే మరి దుష్టుని యొక్క మోసంలో పడిపోయి ఇంకా కాదులే ఇంకా సమయం ఉందిలే అని వాయిదాలు వేస్తూ కూర్చుంటే ఎప్పుడేం జరుగుతుంది ఎవరికి తెలియదు. దేవుడు తన సింహాసనం దగ్గరికి మనల్ని పిలిచినప్పుడు మనల్ని ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. నా మాటలు మీకు వినిపించాను కదా, నువ్వెందుకు నా మాటకు లోబడలేదు అని కనుక మనం ప్రశ్నించినప్పుడు నా ఇష్టం అని కనుక మీరు అన్నట్లయితే, సరే నీ ఇష్టం కదా, ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తానని చెప్పి తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాడు. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ ఇదే సత్యం. దుష్టుని యొక్క మోసంలో పడి ఇంకా దేవునికి దూరంగానే పారిపోతూ మీ ఇష్టానుసారంగా బ్రతుకుతారా? లేకపోతే దేవుని యొక్క వాక్యము ఆయన ప్రేమ మనకు వినిపించబడుతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చేటువంటి రక్షణను మీరు స్వీకరిస్తారా? నిర్ణయం అనేది దేవుడు మీకే విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన ఏది కూడా బలవంతంగా మన నుంచి ఆశించాడు, స్వేచ్ఛపూర్వకంగానే మన నుంచి కోరుకుంటాడు. కాబట్టి మనల్ని తన పోలికలో చేశాడు. కాబట్టి ఆయన ఎలాగైతే స్వచిత్తం కలిగి ఉన్నాడో మనము కూడా అలాగే స్వచిత్తం కలిగి ఉండాలని ఆయన మనకు స్వచిత్తాన్ని ఇచ్చాడు. అయితే ఆ స్వచిత్తాన్ని మన స్వార్థం కోసము, మన యొక్క దురాశల కోసం మనము వాడుకుంటూ దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఒకనొక రోజు శిక్ష తప్పదు. కానీ దేవుని యొక్క సత్యానికి లోబడి ఆయన దగ్గరికి కనుక తిరిగి వస్తే ఆ ప్రేమను లేకపోతే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం ఇష్టపడినట్లయితే ఇప్పుడే మరి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుందాము. ఆదాములకు దూరంగా పారిపోవద్దు. యేసయ్య కల్వరి ప్రేమ ద్వారా దేవుని దగ్గరికి మనం చేరుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.